భయంకరమైన మధ్యాహ్నపు ఎండలో గోపాల్గంజ్ గ్రామం వేడెక్కుతోంది. దాని మార్కెట్ నాణేల చప్పుడుతో మరియు తాజా మిఠాయిల తీపి వాసనతో సజీవంగా ఉంది. ప్రాచీన తుమ్మ చెట్టు దగ్గర కొన్ని వారాల క్రితం ఒక కొత్త మిఠాయి దుకాణం వెలసింది. దాని లడ్డూలు, జిలేబీలు మరియు బర్ఫీలు వెలుగులో మెరిసిపోతున్నాయి. అయినప్పటికీ గ్రామంలో నిశ్శబ్ద భయం వ్యాపించడం ప్రారంభించింది. కొనుగోలుదారులు మాయమవుతున్నారు. అయితే ఇంకా కొద్దిమంది మాత్రమే దానిని గుర్తించారు. ప్రియా పెద్ద నవ్వుతో ఉన్న ఉత్సాహవంతమైన నేత పనిచేసే యువతి మార్కెట్ అంచున నిలబడి తన స్నేహితురాలు మీనాతో మాట్లాడుతోంది. మీనా పుకార్లను ఇష్టపడే జాగ్రత్త పరురాలైన కుమ్మరి. మీనా, అందరూ ఆ కొత్త మిఠాయి దుకాణం దగ్గర ఎందుకు గుమిగూడారు? అతని జిలేబీలు బంగారంలా కనిపిస్తున్నాయి. బంగారమా? జాగ్రత్త ప్రియా. ఆ మిఠాయివాడి ధరలు చాలా తక్కువ. అతనిలో ఏదో తేడా ఉంది. తేడా? ఏంటి? అతను పాకంలో నీళ్లు కలుపుతున్నాడని అనుకుంటున్నావా? నేను ఎలాగైనా కొని తీసుకుంటాను. తక్కువ ధరలు మంచివని కాదు, నీకు తెలుసు. రాజు అతని వల్ల కస్టమర్లను కోల్పోతున్నానని గొణుగుతున్నాడు. రాజా, ఆ పిసినారి ఎంతైనా ఏడ్వని నేను నాకోసం తీసుకుంటున్నాను. అజయ్కి ఇవి నచ్చుతాయి. నీ ఇష్టం ప్రియా. అవి మరీ తీపిగా ఉంటే నన్ను నిందించకు. ప్రియ నవ్వి మీనా అస్పష్టమైన హెచ్చరికను పట్టించుకోకుండా తుమ్మ చెట్టు వంకర నీడ వేస్తున్న దుకాణం వైపు వెళ్ళింది. ఆ మధ్యాహ్నం ప్రియ మిఠాయివాడి దుకాణం వద్దకు వెళ్ళింది. సూర్యరశ్మి అతని మిఠాయిలపై మెరుస్తోంది. అక్కడ మాసిన ధోతీలో ఉన్న ఆ వ్యక్తి, అతని గొంతు మృదువుగా గంభీరంగా ఉంది. ఓయ్ భయ్యా, నీ లడ్డూలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ధర ఎంత? లడ్డూలా బేటీ? ఒక్కొక్కటి 3 రూపాయలు. తాజాగా చేశాను, నీకోసమే. 3 రూపాయలా? ఇది చాలా చౌక. నాకు 4 ఇవ్వు. ఈ రాత్రికి అజయ్ని ఆశ్చర్యపరుస్తాను. ఆశ్చర్యమా? అవి తీపిగా ఉంటాయి బేటీ, తీసుకో. తీపిగా ఉండటమే కదా ముఖ్యం. రేపు మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. రేపా? చూద్దాంలే బేటీ, వాటిని బాగా ఆస్వాదించు. ప్రియ లడ్డూలు తీసుకుని గర్వంగా వెళ్లిపోయింది. అతని కళ్లలోని మెరుపును, పదునైన క్రూరమైన దానిని గమనించలేదు. ఆమె ఇంటికి వెళ్తూ ఏమీ పట్టనట్టుగా పాడుకుంటూ ఉంది. ప్రియ భర్త అజయ్ దృఢమైన చూపులతో ఉన్న భారీ రైతు ఆందోళనకు గురయ్యాడు. మార్కెట్కి వెళ్లిన రాత్రి ప్రియ ఇంటికి రాలేదు. బల్లపై సగం తిన్న లడ్డూ ఉంది. అనుమానం అతన్ని తొలిచేసింది. అతను మీనా గుడిసెకు దూసుకెళ్లాడు. గొంతు బిగుసుకుపోయింది. మీనా, ప్రియలేదు. రాత్రికి రాత్రే మాయమైంది. ఆమె చివరిసారిగా ఎక్కడికి వెళ్ళింది? మాయమైందా? నిన్న ఆమె బాగానే ఉంది. ఆ కొత్త మిఠాయివాడి దగ్గర లడ్డూలు కొన్నానని చెప్పింది. లడ్డూలా? కొన్ని ఇంటికి తెచ్చింది. ఒకటి తిన్నది, తర్వాత ఏమీ లేదు. నీకు ఏమైనా వింతగా అనిపించిందా? వింతగానా? రాజు కూడా కనపడటం లేదు. గతవారం నుంచి కమల కూడా కనిపించలేదు. వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయారని అనుకున్నాను. వెళ్ళిపోయారా? 3 వ్యక్తులు అలా ఊరికే వెళ్ళిపోరు. ఆ మిఠాయివాడు, అతని దుకాణం ఎక్కడా? తుమ్మ చెట్టు దగ్గర. అజయ్, నువ్వు అతనే కారణమనుకోవడం లేదు కదా? అతను ప్రమాదకారి అనుకుంటున్నాను. నేను ఇప్పుడే కనుక్కోవాలి. అజయ్ కోపంతో ముందుకు సాగాడు. సూర్యుడు క్రిందికి దిగుతుండగా అజయ్ మిఠాయివాడి దుకాణం వద్దకు చేరుకున్నాడు. మిఠాయిలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. అతను ఆ వ్యక్తిని ఎదుర్కొన్నాడు. నువ్వు మిఠాయివాడా? నా భార్య నీ లడ్డూలు కొన్నది. ఆమె కనిపించడం లేదు. ఏం చేశావు? కనిపించడం లేదా బేటా? నా మిఠాయిలు హానికరం కానివి. బహుశా ఆమె పారిపోయిందేమో. పారిపోయిందా? రాజు, కమల వాళ్లు కూడా లేరు. అందరూ నీ దగ్గరే కొన్నారు. చెప్పు. చెప్పాలా? నేను అమ్ముతాను బేటా. కొన్ని జిలేబీలు కొనుక్కో, నీకే తెలుస్తుంది. తెలుస్తుందా? నిన్ను చీల్చి చెండాడుతాను. ప్రియ ఎక్కడా? చీల్చడమా? ఆమె ఇప్పుడు తీపిగా ఉంది బేటా, ఎప్పటికన్నా తీపిగా. అజయ్ పిడికిలి విసిరాడు. కాని ఆ వ్యక్తి పక్కకు తప్పించుకున్నాడు. అతని నిజస్వరూపం బయటపడింది. కళ్ళు లోతుకుపోయి పెదవులు పగిలి ఉన్నాయి. అజయ్ స్తంభించిపోయాడు. తర్వాత సహాయం కోసం పరిగెత్తాడు. అజయ్ సర్పంచ్ విక్రమ్ ఆవరణలోకి దూసుకువచ్చాడు. ఆ గ్రామ పెద్ద గంభీరమైన స్వరంతో ఉన్న
స్థూలకాయుడు చాయ్ తాగుతున్నాడు. అక్కడ పూజారి పండిట్ దినేష్, మీనా ఉన్నారు. సర్పంచ్ జీ, ఆ మిఠాయివాడు ప్రియను తీసుకుపోయాడు. ఆమె అతని మిఠాయిలు కొన్నది మాయమైంది. రాజు, కమల కూడా. మాయమయ్యారా? ముగ్గురు పోయారా? ఇది యాదృచ్ఛికం కాదు. చెప్పు. నేను నిన్న ప్రియ అతని దగ్గర కొనడం చూశాను. రాజు గత వారం. వాళ్ళందరికీ సంబంధం ఉంది. సంబంధమా? అతను అమ్మకందారుడు కాదు. అతను పగటి దెయ్యం. కొనుగోలుదారులను తింటున్నాడా? అతని ముఖం సగం చచ్చినట్లుంది. ప్రియా, ఇప్పుడు తీపిగా ఉంది అన్నాడు. అతనే ఇది చేస్తున్నాడు. ఇది చేస్తున్నాడా? వాడినిక్కడికి లాక్కొస్తాను. వాడి పేరేంటి? చెప్పలేదు. కాని అతను తుమ్మ చెట్టు దగ్గర ఉన్నాడు. నన్ను ఎగతాళి చేస్తున్నాడు. పగటి దెయ్యం అంత సులభంగా లొంగదు. మనం అతన్ని ఉచ్చులో పడేయాలి. నిజాన్ని బలవంతంగా చెప్పించాలి. ఉచ్చ, అతను మోసగాడు. ఎలా? అజయ్, నువ్వు అతన్ని బయటకు లాగు. మనం ఈరోజే దాడి చేద్దాం. ఈ గ్రామాన్ని అతని నుండి విముక్తం చేద్దాం. ఆ గుంపు ఉద్దేశ్యంతో ఉప్పొంగింది. అజయ్ దుఃఖం వారిని మండించింది. రచ్చబండ వద్ద వారు తమ ఉచ్చును పన్నారు. అజయ్ గొంతు కోపంతో వణుకుతోంది. అతను పగటి దెయ్యం. ఆ మిఠాయిలు మరణం అతని వల్లే ప్రియపోయింది. రాజు కూడా. అతను ఇంకా ఎక్కువ మందిని తీసుకెళ్లడానికి వీల్లేదు. అతను నిర్లజ్జగా ఉన్నాడు. ఎండలో అమ్ముతున్నాడు. మనం దాన్నే ఉపయోగిద్దాం. అతనికి ఎరవేద్దాం. ఎరా? అతనికి కొనుగోలుదారులు కావాలి. అజయ్, పెద్ద ఆర్డర్ ఇవ్వు. తర్వాత మనం అతన్ని ఉప్పు, పసుపుతో బంధిద్దాం. నేను చేస్తాను. అతను లొంగిపోయే వరకు గర్జిస్తాను. అతను మూల్యం చెల్లిస్తాడు. చెల్లిస్తాడా? అతను నిన్ను తినేస్తాడు. అజయ్, మీరు వేగంగా ఉంటే కాదు. మీనా, ఉప్పు, పసుపు, పండిట్, దాని పవిత్రం చేయండి. పవిత్రం? బేటా, ఉప్పు కాల్చడానికి, పసుపు తరిమి కొట్టడానికి. ఈరోజు అతను పోయినట్లే. ప్రియ కోసం, అందరికోసం అతన్ని పాతిపెడదాం. మధ్యాహ్నం ప్రకాశవంతంగా ఉంది. అజయ్ దుకాణంపైకి దూసుకెళ్లాడు. ఇతరులు ఉప్పు, పసుపుతో సిద్ధంగా ఉన్నారు. మిఠాయివాడా, నీ జిలేబీలు చెత్త. నాకు 50-15 రూపాయలకి ఇవ్వు. 15 రూపాయలా? నువ్వు చౌకబారు. బేటా, 30, లేకపోతే నా ఉత్తమమైనది రుచి చూడు. ఉత్తమమైనదా? నువ్వు ప్రియకు ఇచ్చినట్లుగానా? ఆమె ఎక్కడ ఉంది, నీచుడా? ఆమె నాది. బేటా, ఇప్పుడు నా బర్ఫీలంత తీపిగా ఉంది. అతను ముందుకు దూకాడు. గోళ్లు మెరిశాయి. మిఠాయిలు రాళ్లలా దొర్లాయి. మీనా మరియు విక్రమ్ ఉప్పు విసిరారు. కాలిపో, దెయ్యమా! ఇదిగో తీసుకో. వద్దు, నా విందు, నా దుకాణం. అతను తూలిపోయాడు. మసకబారుతున్నాడు. పండిట్ దినేష్ మంత్రాలు చదువుతూ పసుపు విసిరాడు. ఓం భీం ఫట్. పో, పగటి దెయ్యం, చావు. ప్రియను నాకు తిరిగి ఇవ్వు. గోవింద్ కేకలు వేశాడు. చిక్కుకుపోయాడు. ఉప్పు, పసుపుతో బంధించబడిన గోవింద్ గొంతు పగిలింది. అతని బెదిరింపు కరిగిపోయింది. నేను గోవింద్, ఒక మిఠాయివాడిని. వాళ్లు నన్ను దోచుకున్నారు. నా పాలలో విషం కలిపారు. నన్ను బావిలో ముంచారు. నన్ను ఊపిరాడకుండా వదిలేశారు. ఊపిరాడకుండానా? నువ్వు ప్రియను తీసుకున్నావు. ఆమె ఎక్కడ ఉంది? నా మిఠాయిలలో ఆకలితో చిక్కుకుపోయి ఉంది. నేను వారిని తిన్నాను. తిన్నావా? నువ్వు నీచుడివి. ఎందుకు గోవింద్? ఈ దుర్మార్గం ఎందుకు? నేను మునిగిపోతుంటే వాళ్లు ఉమ్మివేశారు. నా ప్రాణం తీశారు. నేను ఆకలితో మేల్కొన్నాను. దారి తప్పి దీనికి ముగింపు పలకండి. ముగింపు పలకాలా? రాజు తర్వాత? దయలేదు. నువ్వు ఆమెను దొంగిలించావు. నిన్ను ఎలా చంపాలి? ఉప్పు, పసుపు, నిప్పు, నన్ను కాల్చేయండి. వారిని విడిపించండి. నన్ను విడిపించండి. ఒక కఠినమైన నిశ్చయం వారి ముఖాల్లో గట్టిపడింది. గ్రామస్థులు చూస్తుండగా దుకాణం మంటల్లో కాలిపోయింది. ఉప్పు మరియు పసుపు ఆ మంటలను మరింత పెంచాయి. గోవింద్ కేకలు పొగతో పాటు మాయమయ్యాయి. అతని ఆకలి తీరిపోయింది. ప్రియా మరియు ఇతరులు తిరిగి వచ్చారు. మరియు గోపాల్ గంజ్ తన శాంతిని తిరిగి పొందింది. తుమ్మ చెట్టు నిశ్శబ్దంగా నిలబడి ఉంది, ఒక నిదర్శనంగా.